బ్రిటిష్ వాడు అంతా మంచిగా చేసిపోతే కాంగ్రెస్ వాడు వచ్చి చెడదెంగిండారా? అదే నీలాంటి అమ్మ యోనిలకెళ్ళి వచ్చేసి అమ్మ పాలు తాగి అమ్మా నీ పాలు షేదున్నాయి అన్న లంజ కొడుకు నువ్వు. నీకు వానికంటే మంచిగా చేస్తా అంటే వానికంటే మంచిగా నీకే ఓటేస్తారు. అంతేగాని వాని మీద బురద వెళ్తే వాడు బుధగాలు వేసి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినోడు అంటే పప్పు అంట. వీడు ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, ఏ విషయం మీద అవగాహన, చిన్న పొరగాళ్ళు వరదలు ఎందుకు వస్తున్నాయని చెప్పలేని లంజ కొడుకు అంటే నిప్పు అంట. నిప్పు చేయడం వల్ల నిప్పు ఇన్ని దేశాలు తిరిగి ఏం చేసుకొచ్చిండు? అదాని కానీ కాంట్రాక్ట్లు ఇప్పించిండు, మాకు 50% టారిఫ్లు వేయించిండు. ఇదారా వీడు చేసిన ఘనకార్యం. ఇన్ని తిరిగి ఇన్ని దేశాలు తిరిగి వాడు నిప్పు అవుతారంట. ఎవరి చెవులురా తామర పూలు పెడతారు లంచ కొడుకులు. దెంగాయి రాజస్థాన్కి ఎందుకురా మాకు ఈ చెత్త? ఆడ ఏమన్నా సాగు మీరు రాజస్థాన్ మంచిగా చేసుకుంటారో నాశనం చేసుకుంటారో, ఆ మోడీ గాండిగానికి ఇంకేమన్నా నాకుతారో ఇంకేం చేస్తారో. మా తెలంగాణకు వచ్చి మమ్మల్ని ఎందుకు సాగు తెంగుతుర్రా? మీ రాజస్థాన్ లేక ఆడకి మంచిగా లేదని మంచిగున్నా. ఇప్పుడు మన తెలంగాణ తెలంగాణ కంటే మంచిగుందని దుబాయ్ పోతున్నాం, లేకపోతే ఇంకో అమెరికా పోతున్నాం కదా. నీకు రాజస్థాన్ మంచిగుండి ఈడికి ఎందుకు వస్తారో లమ్ముడోడా? దెంగే ఆడ గతి లేకనే ఆడ ఏం గతి లేక ఎడారి పాడే అరేబియా సముద్రంలో ఉప్పు తెచ్చుకొని అయోడైజ్ చేయండి, ప్రాసెస్ చేయని ఉప్పు అమ్ముకొని బతకడానికి వచ్చిన లంచ కొడుకు ఇక్కడ మూలవాసులకు ఉన్నటువంటి ఏది గోండులని చెంచులకు వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ ఈడికి వచ్చేసి జై శ్రీరామ్ ఎందుకుంటావు? ఎల్లమ్మానరా లంచ కొడుక, జై ఎల్లమ్మాను. మా సకినాలు తిని పోసుడికే నీ డాడు లడ్డు తీసి నీ మోకాన్ని కొడతాం. మా కల్చర్ దెంగ పెడతావు. మమ్మల్ని మా ఊరికి వచ్చి మమ్మల్ని షెడ్యూల్ అంటావు. నీ రాజస్థాన్ వస్తలే మేము. నీ రాజస్థాన్ వస్తే నీ డాడు కల్చర్, నీ లౌడల కల్చర్ మా మీద రుద్దు. మా ఊరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా అంటారా? వెన్ యూర్ ఇన్ రోమ్ బీ లైక్ తెలంగాణకు వస్తే తెలంగాణ లెక్కుండు. నీ చెత్తను మా మీద రుద్దుతా అంటే గుద్ద మీద అంతం. ఎవరికి బాయి రా నువ్వు? ఇప్పుడు మోడీ గారు చెప్పురా సౌతా 11 ఏళ్ళలో ఏం చేసిండో చెప్పు. ఎవరికి 8 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు, ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంట్ వస్తుంది అన్నాడు, ప్రతి ఒక్క హవాయి చెప్పల మీద తిరిగేటోని హవాయి జహాజులో తిప్పుతా అన్నాడు. ఎంతమందిని తిప్పిండ్రా? ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఏదిరా? 15 లక్షలు తెచ్చేస్తాడు. ఏవిరా? స్మార్ట్ సిటీలు అన్నాడు. ఏవిరా? బుల్లెట్ ట్రైన్ అన్నాడు. ఏవిరా? లౌడర్ ట్రైన్లు ఏడొచ్చినాయిరా? ఆ వందే భారత్ అయ్యే ట్రైన్ కంటే కూడా వందే భారత్ ట్రైన్ కి వీడు వస్తే అయ్యే ఖర్చు ఎక్కువైంది. నీ బతుకు నువ్వు మనిషివి. ఏడకేళ్ళు వచ్చినాము అనేది లెక్క పెట్టాలి కదరా. ఏడ స్టార్ట్ అయింది బస్సు అనేది లెక్క పెట్టాలి కదరా బస్సుడికే. ఇక ఈ లంచ కొడుకు చూడు దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తుండు. రాతోడు బాయ్ అయితే తిరుపతి వెళ్ళేవాడిని నువ్వు అవమానిస్తున్నట్టు. తిరుపతి కాదురా, యాడికి పోయినా సరే నేను అవమానిస్తలేను, ఏం చేస్తాను లంచ కొడుక. అరే రాతోడు అమ్మ గుట్టినవో అమ్మ గుట్టలేదో నువ్వు కూడా ఈ మోడీ గాని లెక్క అయోనిచుడిగా ఆకాశం లెక్క ఉడిపడ్డ లంచ కొడుక. వినరా లంచ కొడుక, ఎవరికి నష్టం కానంత వరకు ఎవరిని మొక్కున్నా నాకు సంబంధం లేదురా బోసుడికే. ఓకే, నా దృష్టిలో దేవుడు లేడు, అందరూ మనుషులే. ఓకే, వాడు మంచి చేస్తే ఎవడన్నా ఇష్టంతో దేవుడు అని పిలుచుకున్నాడేమో. వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు, వేరే వాళ్ళని దోపిడీ చేయనంత వరకు, మూఢాచారాలు జొప్పించినందరికి ఎవరిని మొక్కున్నా నాకు సంబంధం లేదు. వాడి తిరుపతి పోయి వాడిని గుండె గీకించుకొని వాని జేబులో ఉన్న పైసలన్నీ పారవోసి వస్తా అంటే అది వాడి కర్మ. ఆడికి పోయేసి వస్తే నీకు అద్భుతాలు అయితే కూడా నమ్మితే తప్పు అంటున్నా. ఎస్, ఆడోడో బాబనోడు బతకడానికి వాడి బతుకుదరు కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాలు వీడు ఇట్లా చేస్తుండు. వాడు ఇంకోటి మాస్టర్ గాడు వాడు చేస్తున్నాడు. 100 మంది కాగానే వాడు కొత్త చర్చి మొదలు పెడుతున్నాడు. వాడికి దశమ భాగం ఇవ్వాలి, వీనికి దానం చేయాలి. వాడు దోసుకునే పని శాతగానోళ్ళు, వ్యవసాయం చేసే శాతగానోళ్ళు, ఒక సాఫ్ట్వేర్ చేయనోళ్ళు, లేకపోతే బట్టలు నేనాళ్ళు, ఏ పని చేయడానికి మొద్దు పని కానీ మెదడుతో చేసే పని ఏ శాతగాని లంచ కొడుకులు ఓపెన్ చేసుకున్న దుకాణాలు ఇవన్నీ. ఎవడు ఎక్కడ రాదు. నువ్వు ఇంట్లో కూర్చొని దేవుడు సర్వాంతర్యామి అంటాడు కదరా, నువ్వు తిరుపతి పోతేనే వస్తాడారా, యాదగిరిగుట్ట పోతాడా? నీ ఇంట్లో కూర్చుంటారా? ఇందు గలడందు లేడు సందేహం వల్ల ఎంతందు వెతికినా అందందు గలడన్నప్పుడు నేనెందుకు ఆడుకోవాలరా? ఆడే నా దగ్గరకు వస్తాడు. నువ్వు చెప్పిన లాజికే కదా. మట్టిలో పోతే మట్టిలో వస్తాడు, సంభం కొడితే సంభం వస్తాడు. ఇదే కదా చెప్పిండు. మరి నేనెందుకు పోవాలి ఆడదాకా? ఆ బాబాను నేనెందుకు బతికియాలి? వాడు కూడా నా లెక్క పని చేయొచ్చు కదా, వాడు కూడా చదువుకోవచ్చు కదా, వాడు కూడా సాఫ్ట్వేర్ చేయొచ్చు కదా. వానికి రోగం వస్తే హాస్పిటల్ పెట్టి వాడిని నా రోగం ఎట్లా తగ్గిస్తారా? ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే వానికి నాకు మధ్యలో ఈ మధ్యవర్తులు ఎందుకురా?
వానికి పైన నేను నా నొప్పి ఎందుకు తెలియదు వానికి సర్వాంతర్యానికి వాడు ఎవడో మధ్యవర్తి చెప్తేనే తెలుస్తుందా? ఎవ్వనికి వాడు దోసుకోవడానికి దుకాణాలు తెరుచుకున్నారు. జనాలు అమాయకులు ఎడ్డోళ్ళు చదువుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ అమాయకత్వాన్ని వాడిని భయపట్టించి వానికి వాస్తు లేదు, లౌడ లేదు, వానికి జాతకం లేదు. ఒక టైం మంచిగా ఉంటుందంట, ఒక టైం చెడ్డగా ఉంటుందంట. ఉంటుందా అట్లా? మరి అంత మీ జీల దమ్ముంటే మీ మంత్రాలకు అంత చింతకాయలు రాలితే మరి సూర్యుని ఒక రోజు రాకుండా ఆపేయండి, భూమి తన చుట్టూ తిరగడం ఆపండి, సముద్రం నీళ్లు పైకి లేపండి. ఎస్, దోపిడీదారులు ఉన్నారా ఎడ్డి జనాలు, తెలుసుకోండి. ప్రజలకున్న సెంటిమెంట్ని ఓటు కింద వాడుకుంటా అంటే భూ పెట్టదు కదా. మోడీగా ప్రజలు పనిచేస్తేనే కదా, మోడీగాడికి ట్యాక్సీలు కడితేనే కదా వాడు ప్రభుత్వాన్ని నడిపేది. కాబట్టి నీకు హిందువుల మీద ప్రేమ ఉంటే తగ్గిరా, ట్యాక్సీలు తీసుకోక హిందువుల దగ్గర. ప్రజలకున్న భావోద్వేగాలు రెచ్చగొట్టి నాకు ఓటేయమండి, నేను హిందువు కాబట్టి ఓటేయమంటే ఎందుకు వెళ్తారా? నా అన్నలు తమ్ములతోటే నాకు అన్యాయం అయితే కొట్లాడుతున్నాండి, తోటి హిందువు అయినా. ఎవడో పిచ్చిలంజ కొడుకు ఆర్య బాబనోడు వాడెవడో ఆర్య కల్చర్ మా దగ్గర తీసుకొని వచ్చి ఆ చెత్తనంతా మా దగ్గర ఉంది. ఆడెవడో వచ్చేసి నేను హిందువుని, నాకు హిందువుని కాబట్టి నాకు ఓటేయి నేను దోసుకుంటా అంటే కలుస్తుంది అట్లా? ఎవరిని నచ్చిందాడు మొక్కుంటా, నాకు వచ్చిన నష్టమేందిరా? నువ్వు మారమంటే మారుతానే వద్దంటే ఊరుకుంటున్నా? ఎవడు మారుతుండ్రా? ఎవడు మారుతాడు? దళితులు తప్ప ఎవడు మారలే. అగ్రకులాలు కొద్దిమంది అల్ల పైసలు వస్తాయని మారిండ్రు. మిగతా దళితులు ఈ బాబనోడు పెట్టే వివక్ష అంటరానితో తట్టుకోలేక మారిండ్రు. ఎవడు మారిండ్రా? ఎస్సీ ఎస్టీలు తప్ప. ఎందుకు మారిండ్రు? నువ్వు పెట్టిన వివక్షకి, నువ్వు పెట్టిన ఇబ్బందులకి. మిగతా ఎవడు మారిండ్రా? నువ్వు మారమంటే మారుతాడు, నువ్వు వద్దంటూ ఊరుకుంటాడా? అందరూ రాను నాస్తికులే అయిపోతారు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. ఓకే, టైం పడుతుంది. సో ప్రజలు చదువుకోనప్పుడు, ఎడ్డోళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. చదువుకొని వాళ్ళు తెలుగు మంత్రులు అయితే ఆటోమేటిక్గా అందరూ నాస్తికులే అవుతారు. టైం పడుతుంది అంతే. నువ్వు వేల సంవత్సరాల నుంచి నింపిన చెత్త ఒకరోజు పోమంటే పోదు కదా. మెల్లమెల్లగా ప్రజలు చదువుకోవడం అలవాటు చేసుకొని ఇండిపెండెంట్ ఆలోచించడం స్టార్ట్ చేస్తే అందరూ నాస్తికులే అవుతారు. ప్రతి మతంలో ఉన్న వాళ్ళని గుద్ద మీద దాన్ని తరిమేస్తారు. ఓకే, అర్థమైందారా? ఇటు నా కొడుక రాతోడు బాయ్, అరే లంగా నీ బుర్రలో పెండ ఉందారా? హౌలే మనిషివి కావా? బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, ఏం నష్టమైందో చెప్పు. అదే చెప్తుండ్రా బోసిడికి. 11 ఏళ్ల నుంచి మోడీ గాంధీ ఏం చేసిండో చెప్పురా అని అడుగుతున్నా. మా 150 లక్షల కోట్ల సంపద ఏం చేసిండో అని అడుగుతున్నా. ఆర్బీఐ దగ్గర దాచుకున్న ఎమర్జెన్సీ ఏం చేసిండో అని అడుగుతున్నా. ఈ 11 ఏళ్ళు ఇస్ నాట్ ఎ స్మాల్ టైం. ఏం బీకిండో చెప్పురా అని అడుగుతున్నా. 60 ఏళ్ల నుంచి ఏం చేసిండో మేము చెప్తాం. ఈ 11 ఏళ్ల నుంచి మోడీ గాంధీ ఏం చేసిండో నువ్వు చెప్పు, అంతే. మేము అంతకుమించి ఏమంటలేం. సింపుల్. అయినా సరే వీడు 11 ఏళ్ళ నుంచి అధికారం నుండి వాడు వద్దని పని పక్క పెట్టినని వాడిని తిడతా అంటే గుతం ఇద్దంతాం. వాడు నీకంటే మంచిగానే చేసిండు. వాడు ప్రభుత్వ రంగ సంస్థలు పుట్టినాళ్ళ లెక్క దోస్తులకు ఇచ్చేయాలి. అర్థమైందా? ఇవాళ దేశంలో కట్టినవి చేసినవి ఉన్నాయంటే స్వతంత్రం వచ్చినాక వెనకట రాజులు కట్టిర్రు, లేదంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. గట్ల మోడీ గాంధీ ఏం కట్టిండ్రా అని అడుగుతున్నా. అంతే గంతే, నేనేం అంటలే. దిగిపోతే అది కూడా అడగం. రాతాడు బాయ్, 2014 తర్వాత ఏం దేశంలో జరిగిందో లెక్కలు తీరా హౌలే నీకే తెలుస్తుంది. మాదర్ చౌత్ నా కొడక, చక్కగా మాట్లాడరా లంజ కొడక. గంతే అంతే తప్ప నేను గిన్ని చెప్పినా, నాగార్జున సాగర్ చెప్పినా, ఇంకోటి చెప్పినా. గట్లా మోడీ గాడు ఏం చేసిండో, నువ్వు మోడీ భక్తుడి కదరా, నువ్వు డిఫెన్స్ చేస్తున్నావు కదా. ఇప్పుడు కోర్టుకు పోతే జడ్జి తీర్పిస్తాడు, కానీ నేను నా వాదన ఏం కరెక్టో నేను ఆధారాలు చెప్తా కదా. అట్లా నీ వాదన ఏందో నువ్వు చెప్పురా. 2014 తర్వాత మోడీ గాంధీ గాడు ఏం కట్టిండో చెప్పు. పటేల్ గారికి విగ్రహం కట్టిండు, ఆడ శివాజీకి విగ్రహం కట్టిండు. ఆ రెండు పటేల్ విగ్రహం ఎవరికి తిండి పెడతలేదు. పటేల్ విగ్రహం ఎవరికి తిండి పెడతలేదు. పటేల్ విగ్రహం పేరు మీద 3000 కోట్లు ఆడ దెంక తిన్నాడు. ఇక్కడ శివాజీ విగ్రహం పెడితే అది పగిలిపోయింది, మళ్ళా పెట్టిండు. దానిలో ఎవరికి భూ వస్తలేదు. అది కాకుండా డే టు డే నువ్వు నేను బతకడానికి కావాల్సిన మోడీ గాంధీ గాడు ఏం చేసిండో చెప్పురా అని అడుగుతున్నా. ఇప్పుడు నా దగ్గర నాకేమైనా చేసినవి కనిపిస్తే చెప్తా, నాకేం కనిపిస్తలేవు. నువ్వు కనిపిస్తే చెప్పు. నేను వాడు కాంగ్రెస్ వాడు ఏం చేసిండో నేను ఇంతదాకా అదే చెప్పిన. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఎట్లుండే 2014 దాకా ఇవాళ భారతదేశంలో ఏమైనా కట్టిన అంటే కాంగ్రెస్ వాడే కట్టిండని చెప్పిన. అట్లా మోడీ గాంధీ గాడి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పు. వాడు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండో చెప్పు. లోక్పాల్ చట్టం వచ్చిందా చెప్పు.
ఏం చేసిండు? పనికిరాని మతం చుట్టూ తిప్పేటి ఆ యొక్క కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఏ మాత్రం రద్దు చేసిండు, బి రద్దు చేయలేదు. ఆర్టికల్ 370 ఎట్టకపోతే కాశ్మీర్ ఇవాళ భారతదేశంలో ఉండేది కాదు. సో అందులో భూమి కబ్జా పెట్టడానికి ఆ ఆర్టికల్ ఏని రద్దు చేసిండు. మణిపూర్లో అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టిండు ఎందుకోసం? భూమి కబ్జా పెట్టడానికి. ఇది ఈ ట్రిపుల్ తలాకు దానివల్ల ఎవరికి భూమి పెట్టది, ఆ పనికిరాని చట్టం తెచ్చిండు. రైతుల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను చంపేసిండు. ఇవి తప్ప భూమ పెట్టేటి నా బతుకుదేరు అనేటి ఒక నీటిపారుదల ప్రాజెక్టులు, ఒక ప్రభుత్వ రంగ సంస్థలు, లేకపోతే ఒక డే టు డే ఒక సామాన్యుడికి యూజ్ అయ్యేటి ఒక్కటి కూడా గాండు కట్టలేదు. నేను తప్పు చెప్తే నువ్వేం చేసిండో చెప్పు, చదువుతా, ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా. అంతేగాని నువ్వు నన్ను 100 తిట్టు 1000 తిట్టు నీ నోరైనా వస్తుంది కానీ నాకు కొరిగేదేం లేదు. తిట్టుకో నా కొరిగేదేంద్రా. జాతీయ రహదారులు ఇప్పుడు చెప్తుండు. జాతీయ రహదారులు 91,000 కిలోమీటర్లు రా మాదర్ చౌద్ 2014 వరకు. 2014 తర్వాత 1,50,000 కిలోమీటర్లు రా నా కొడక. నీ అయ్య లంజా కొడక, వీడికి డబ్బులు ఓకే బ్రదర్, వాడు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. 91,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేస్తే అంటే అంతకుముందు జాతీయ రహదారులు లేవు, కొత్త అవి రహదారులు. ఫస్ట్ క్వశ్చన్, 2014 కంటే ముందు 90,000 కిలోమీటర్లు అన్నాడు. అంటే ఈ 1,50,000 కిలోమీటర్లు కొత్త ఉన్న వాటికి రిపేర్ చేసిండ్రా. అంటే 1947 రోడ్ వేస్తే ఇక మళ్ళీ 2014 దాకా మళ్ళీ రోడ్డుకి రిపేర్ జరగలేదా? అంటే కొత్త జాగాలకి రోడ్లు వేసిర్రా? క్లారిటీ కావాలి ఫస్ట్ థింగ్. ప్లస్ రెండోది ఏంది, వాడు ఆ యొక్క 64 లక్షల కోట్ల పైసలల్లా వాడు ఈ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు, రోడ్లు, రక్షణ రంగము, ఇవన్నిటికైనా పైసలు అన్నిటితో పోలిస్తే వీడు వానికంటే ఎక్కువ 3 రెట్లు 4 రెట్లు అప్పులు చేసి మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు, మన తాత ముత్త వాడు కాంగ్రెస్ వాడు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు, దాని కింద భూములు అన్ని, భూగర్భ ఖనిజాలు అన్ని దొబ్బుకొని మొత్తం అన్ని పైసలు తీసుకొని ఒక్క రోడ్ల మీదనే పెట్టిండా. అంటే ఆ రోడ్లకు నిజంగా అంత ఖర్చు వస్తుందా? ఒక కిలోమీటర్ రోడ్ వేయడానికి 20 కోట్లు అవుతుందా? మీరే చెప్పాలి. వాడు చెప్పిన లాజిక్ ప్రకారము ఒక 400 లక్షల కోట్ల దేశ సంపద ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టిన డబ్బులు, ఇవన్నీ 400 లక్షల కోట్లు వాడు చెప్పిన లాజిక్ ప్రకారం రోడ్లు వేయడానికి మాత్రమే అవుతాయా? ఇది సాధ్యమా? ఇట్లా ప్రపంచంలో ఎక్కడైనా అవుతుందా? మీరే చెప్పండి. అంటే రోడ్ పేరు చెప్పి మొత్తం దెంక తిన్నాడు ఈడు 400 లక్షల కోట్లు. మీరే చెప్పాలి. మొత్తం బడ్జెట్లో హార్డ్లీ ఒక 10% కూడా కావద్దు రోడ్లకి, నువ్వు ఎంత మంచి రోడ్ వేసినా. మరి మొత్తం దేశ సంపద తీసుకొని రోడ్ల మీద వేసిండా వీడు? మీరే చెప్పండి మిత్రులు. అవి కొత్త రోడ్లా, ఉన్న రోడ్లకు రిపేర్లు అయినాయా? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవడు దొంగను. సింపుల్.